ఏదైతే అధ్యక్ష కన్స్ట్రక్షన్ ఏరియా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే నేను ఇంకా ఫర్నిచర్ కానీ హార్టికల్చర్ కానీ హర్బారికల్చర్ కానీ అదేమి లెక్క వేయకుండా చూస్తే అధ్యక్ష 24,598 రూపాయలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ సివిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈస్ 24,598 rupees per SFT. Whereas ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచి ఏదైతే 5,61,000 ఇళ్లకి శాంక్షన్ ఇచ్చిందో ప్రధానమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3,12,000 హౌసెస్ కి కనుక అప్రాక్సిమేట్ గా అధ్యక్ష దాని రేటు కేవలం 1,800 రూపాయలు అధ్యక్ష యావరేజ్ రేట్ చూస్తే 1,800 రూపాయలు per SFT అధ్యక్ష 1,800 రూపాయలు కన్స్ట్రక్షన్ బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ 24,590 రూపాయలు 98 రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ కన్స్ట్రక్షన్ ఒకటే నేను చెప్తున్నాను అధ్యక్ష ఎంత వ్యత్యాసమో చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి అట్లాగే అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా వాళ్ళకి వాటర్ సప్లైకి 14 కోట్లు ల్యాండ్స్కేపింగ్ కి 14,95,00,000 అధ్యక్ష ఫర్నిచర్కి అధ్యక్ష మరి ఆ ఫర్నిచర్ ఎట్లా ఉంటుందో నేనైతే చూడలేదు అధ్యక్ష దురదృష్టం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉన్నా నాకు కొంచెం కాలు బాగోలేక నేను వెళ్ళలేదు అధ్యక్ష ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష 22 కోట్ల రూపాయలు ఫర్నిచర్ ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఫైనల్ గా ముందు మనందరికీ టూరిజం రిసార్ట్స్ ఏంటంటే అత్యంత ఆధునికమైన టూరిజం రిసార్ట్స్ అని చెప్పి నమ్మించే పూర్తి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష అప్పుడు ఉన్న అధికారులు అవనివ్వండి అప్పుడు ఉన్న మంత్రులు అవనివ్వండి ఇంకెవరైనా అధ్యక్ష వాళ్ళు ఫైనల్ గా ఏం చేశారంటే అధ్యక్ష ఎలక్షన్స్ ముందు అరే ఇంకా టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జీవో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జీవో ఆర్టీ నెంబర్ 2282 2282 జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ వింగ్ నుంచి 22 నవంబర్ 2023 అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష ఈ కమిటీ ఏంటంటే అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన చెప్పారు కదా అధ్యక్ష క్యాపిటల్ని మార్చేస్తామని అరే నాయన క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదని ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెతికేసి ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాటేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ మరి ఏం చేస్తాం అధ్యక్ష ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యుఓ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష 7/12/2023 ఇచ్చి ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష తమ దృష్టికి అది రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచినీళ్ళు తాగుతున్నాను అధ్యక్ష బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది ఒక హాల్ ఉంటుంది తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి బాత్రూమ్ ఉంది అధ్యక్ష ఆ బాత్రూంలో టబ్ ఖరీదు 12,38,761 రూపాయలు అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష దానికి ఏదో నీళ్లు పోసుకోవడానికి షవర్ ఉండాలి షవర్ ఇలా తిప్పుతో పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష దానికి 1,31,835 షవర్కి అధ్యక్ష అదే మన నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో 500 1,000 రూపాయల షవర్లతోటి మనం పెట్టుకుంటాం మన ఇంట్లో కూడా
అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష. బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్. ఇక్కడ 1,31,835. తర్వాత ఇది హెడ్ షవర్ అధ్యక్ష. ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష. ఆ హ్యాండ్ షవర్ ఖరీదు 75,330. అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే 14,45,926 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి